హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్లు, అలానే ఇన్ఫర్మేషన్లు అయితే మీకైతే అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో 2024 ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్కి సంబంధించి 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. సో అసలు అందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 39,481 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పారు కదా. సో డిపార్ట్మెంట్ వైజ్, ఫోర్స్ వైజ్ అంటే బిఎస్ఎఫ్ ఎంత ఉన్నాయి, సిఏఎస్ఎఫ్ ఎంత ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ఎంత ఉన్నాయి, ఎస్ఎస్బి ఎంత ఉన్నాయి, ఇలా వీటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఏ వేకెన్సీస్ అంటే ఏ డిపార్ట్మెంట్లో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్లలో ఏవే ఫోర్సులు ఉన్నాయంటే బిఎస్ఎఫ్ ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, ఎస్ఎస్బి ఉంది, ఐటీబీపీ ఉంది, ఏఆర్ ఉంది, ఎస్ఎస్ఎఫ్ ఉంది, అలానే ఎన్సీబీ అయితే ఉందన్నమాట. సో ఈ ఫోర్స్కి సంబంధించి ఒక్కో ఫోర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేల్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి అంటే ఏ ఫోర్స్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ వీడియోలో చూసుకుంటే మొత్తం 39,481 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా పెరిగాయి కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే బిఎస్ఎఫ్లో మొత్తం 13,306 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే సిఎస్ఎఫ్ అంటే మేలుకు సంబంధించి 13,306 అయితే ఉన్నాయి బిఎస్ఎఫ్లో. అలానే సిఏఎస్ఎఫ్కి సంబంధించి 6,430 పోస్టులు అయితే ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 11,299 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, మెయిల్ అంటే మగవారికి సంబంధించి. ఎస్ఎస్బిలో మగవారికి 819 అయితే ఉన్నాయన్నమాట. ఐటీబీపీ ఇంటర్మీడియట్ బోర్డర్ పోలీసుకి సంబంధించి 2,564 అంటే 2,564 పోస్టులు అయితే ఉన్నాయి. ఈఆర్ వచ్చేసరికి 1,148 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ 35, ఎన్సీబీ 11 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మగవారికి సంబంధించి. అలానే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి సేమ్ ఇదే ఫోర్సులలో బిఎస్ఎఫ్కి సంబంధించి 15,000 అత్యధికంగా ఇందులో బిఎస్ఎఫ్లో అయితే ఉన్నాయన్నమాట. 15,000 కాదు, ఫీమేల్కి సంబంధించి 2,348. అలానే సిఎస్ఎఫ్ ఫీమేల్కి సంబంధించి 715, సిఆర్పిఎఫ్ ఫీమేల్కి సంబంధించి 242, ఎస్ఎస్బిలో ఫీమేల్కి ఎలాంటి వేకెన్సీస్ అయితే లేవు. అలానే ఐటీబీపీలో ఫీమేల్కి సంబంధించి 453 అయితే ఉన్నాయి. అలానే ఏఆర్కి సంబంధించి 100 అయితే ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్లో 0 ఫీమేల్కి, ఎన్సీబీలో 11 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఫీమేల్కి. సో గ్రాండ్ టోటల్ అంటే మేలు ఫీమేల్ రెండు కలుపుకొని అయితే బిఎస్ఎఫ్లో అయితే అత్యధికంగా 15,654 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మిగతా పోస్టులు కూడా మీరు ఇక్కడ వివరాలు అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి మాత్రమే. సో 10th క్వాలిఫికేషన్తో మీరైతే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 39,481 పోస్టులకైతే నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. సో 100 రూపాయలు ఎవరైతే యూఆర్ అండ్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.